పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాములమ్మ. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ టీఆర్ఎస్ నేత ఫైర్ బ్రాండ్ విజయశాంతి పవన్ కళ్యాణ్ టూర్ పై స్పందించారు. కేసీఆర్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ వాదాన్ని ముందు నుంచి కేసీఆర్తో పాటు వినిపించిన రాములమ్మ తర్వాత కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా టీఆర్ఎస్ని వీడిపోయి కాంగ్రెస్ పంచన చేరారు. అయితే చాలా రోజుల తర్వాత రాములమ్మ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడారు. కేసీఆర్ పవన్ని కడిగి పారేశారు. ఇంతకీ విజయశాంతి ఏమన్నారంటే, సకల జనుల సర్వే సమయంలో పవన్ కళ్యాణ్ని కేసీఆర్ టూరిస్ట్ అన్నారు. మరి టూరిస్టులకు ఇప్పుడు యాత్ర చేసుకోమని ఎలా వీసా ఇచ్చారో చెప్పాలని అన్నారు రాములమ్మ. వాళ్ళు ఉండదలుచుకోలేదు, మనకేం సంబంధం నాకు అర్థం కాదు. ఇప్పుడు దే డజంట్ వాంట్ టు బి కౌంటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. వీ హ్యావ్ నో బాదరైజేషన్. వాళ్ళు బహుశా టూరిస్టులే ఉండదలుచుకునే ఉంటే టూరిస్టులే ఉంటారు, మాకే సంబంధం. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ నేతలు కోదండరాం, ఇతర నేతలకు కూడా పవన్ మాదిరిగా వీసాలిస్తే కనీసం వారికి తెలంగాణలో ఉన్నామన్న భావన కలుగుతుందంటూ సెటైర్స్ వేశారు. మీరు పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు విమర్శలు చేసుకున్నారు. ఎంత ధైర్యం అండి, వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అనుకో, వాడు సినిమా చూడలేదు, వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్లో తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తాడదీస్తాంటరా వీరా ఒక చిటికే పడితే వాడు బయట తునుకలు అయితే నాకు అనుకుంటున్నాను. దీని మీద ఏమర్థం చేసుకోవాలి? నన్ను తిట్టింది నా బాధ. నన్ను రోజు 10 కుక్కలు తింటే పడుచుకోను. ఇష్యూ ఏంటి కదా, కేసీఆర్ లాంటి పట్టుకునే వాళ్ళకి ఇంతంత చిట్టడంత వాడు చిట్కేదంత సినిమా యాక్టర్గా మాట్లాడితే ఇంకా వాళ్ళకి స్థానం ఇస్తే మన నెత్తికి ఎట్లా సవాల్ చేస్తారు? ఆయన అంటారు, ఈ ఆంధ్రోడు సంక్రాంతి గంగిరెద్దులో కొత్త దుకాణం పెట్టిండు, అసలు ఈ సినిమా అని నమ్మద్దు. అరే బాయ్, ఆయన పేరేంద్ర బాయ్, పవన్ కళ్యాణ్ అంట. అరే నువ్వు నన్ను చెప్పలే రాదే, ఇంకా నేను చెప్పకుండా ఇట్లా ఆగమాగం చేస్తే ఏం చేయాలి? నేను చెప్పనే. అరే నేను చెప్పినాక నువ్వు తిడితే నేను కాదంటానా? నేను పడేటోడిని కాదా? నేను పడతా. నువ్వు సంవత్సరాలుగా తిడుతుండే నువ్వు, నేను పడట్లా, పడతాం. నాకు ఈ పొన్నాల లక్ష్మి వీడు వాడు అని పేరు ఆ సినిమా యాక్టర్ గాడు గా సొల్లుగాలతో మాట్లాడే కర్మ నాకెందుకు నాకు అర్థం కాదు. అలాంటిది ఇద్దరూ కలిసిపోవడం ఎంతో షాక్ కి గురిచేస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి టూరిస్టుకి ఇచ్చిన స్వేచ్ఛ ఉద్యమ నేతలకి ఇవ్వలేకపోవడం చాలా దారుణమని అన్నారు. జేఏసీ నేతలను నిర్బంధించే తీరును చూస్తుంటే తెలంగాణ బిడ్డల పరిస్థితి చాలా నీచంగా మారిందని విజయశాంతి మండిపడ్డారు. పవన్ కేసీఆర్ని పొగట్టం వెనుక ఆంతర్యం ఏమిటో అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్లేమీ కాదని అంతా గమనిస్తున్నారని అన్నారు ఆమె. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.